హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూసిన అందరికి కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు శాంసంగ్ వచ్చేసి ఒక కొత్త సిరీస్లో కొత్త మొబైల్ ఫోన్ తీసుకురాబోతుంది. అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనకు శాంసంగ్ వచ్చేసి ఆ మొబైల్ ఫోన్ గురించి చాలా టీజర్స్ రిలీజ్ చేసి, అలాగే మనకు ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే చాలా బ్యానర్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ మొబైల్ ఫోన్ గురించి. అదే వచ్చేసి మనకు శాంసంగ్ గెలాక్సీ f41 అనమాట. అయితే ఫ్రెండ్స్, వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేస్తుంది వచ్చేసి #ఫుల్ ఆన్ అంటున్నారు. అంటే మనకు ఇది ఆల్రౌండ్ కిల్లర్ మొబైల్ అని అంటున్నారు వీళ్ళు ఇండైరెక్ట్గా వచ్చేసరికి. అయితే మరి చూస్తాం ఈ మొబైల్ ఫోన్లో ఆల్రౌండ్ కిల్లర్గా స్పెసిఫికేషన్స్ ఉన్నాయో లేదో అనేది అయితే ఫ్రెండ్స్, స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనకు అఫీషియల్గానే మనకు కన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనకు స్పెసిఫికేషన్స్తో మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్తా కదా, అదే స్పెసిఫికేషన్స్తో ఈ మొబైల్ ఫోన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక లాంచ్ డేట్ అంటారా, లాంచ్ డేట్ ఆల్రెడీ మనకు లీక్ అయిపోయింది, ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇక ప్రైస్ డీటెయిల్స్ గురించి కూడా మనము ఈ వీడియో ఎండింగ్లో అయితే మాట్లాడుకున్నాం. ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెట్టేస్తామా ఫ్రెండ్స్. వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్కి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేస్తామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ మొబైల్ ఫోన్ యొక్క బిల్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే మొదలు పెట్టేస్తాం. బిల్ క్వాలిటీ చూసుకుంటే మీకు ఫ్రంట్ గ్లాస్ బిల్తోనే వస్తుంది, కానీ ఏ గ్లాస్ వాడారు అనేది అయితే పూర్తిగా మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది వచ్చేసి మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వాడింటారు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి చూడాలి ఈ మొబైల్ ఫోన్ ఏ గ్లాస్తో వస్తుందో అనేది అయితే. ఇక బ్యాక్ సైడ్ కానీ ఈ మొబైల్ ఫోన్ యొక్క చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే ఇది మనకు ప్లాస్టిక్ బిల్తోనే వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకు పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది అనుకోండి. ఇక దీంట్లో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే టైప్ సి పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, 3.5 హెడ్ఫోన్ జాక్ ప్రొవైడ్ చేస్తున్నారు, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది, సింగిల్ లౌడ్ స్పీకర్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు, మనకు డ్యూయల్ సిమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ దీంట్లో మనకు డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ తీసుకురారు అని అంటున్నారు. అంటే మనకు హైబ్రిడ్ స్లాట్తో ఈ మొబైల్ ఫోన్ రావచ్చు అని అంటున్నారు. అంటే మీరు అట్ ఎ టైం ఒక సిమ్ కార్డు అలాగే ఒక మైక్రో SD కార్డు యూస్ చేయగలరు, లేదంటే మీరు 2 డ్యూయల్ సిమ్ అయినా కూడా యూస్ చేయగలరు. అయితే ఈ హైబ్రిడ్ స్లాట్ అనేది ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు ఫ్రెండ్స్. మేబీ వీళ్ళు డెడికేటెడ్ స్లాట్తో కూడా తీసుకురావచ్చు, ఇదైతే ఏం పక్కా కాదు. ఇది వస్తే మనకు హైబ్రిడ్ స్లాట్తో రావచ్చు, లేదంటే మనకు డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్తో అయినా కూడా రావచ్చు. ఇక మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 6.44 ఇంచెస్ ఫుల్ HD ప్యానల్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. శాంసంగ్ వాళ్ళ యొక్క ఓన్ డిస్ప్లేని యూజ్ చేశారు. పిక్సెల్ చూసుకుంటే 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఆస్పెక్ట్ రేషియో గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే దీంట్లో పీపీఐ డెన్సిటీ కనుక చూసుకుంటే 403 పీపీఐ డెన్సిటీ అనేది ఈ మొబైల్ ఫోన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక టాప్లో ఫ్రంట్ సైడ్ కనుక చూసుకుంటే మనకు ఇన్ఫినిటీ యూ నాచ్తో వస్తుంది. అంటే ఇంకా వాటర్ డ్రాప్ నాచ్ అనుకోండి మన భాషలో చెప్పుకోవాలి అనుకుంటే. ఫ్రంట్ సైడ్ మనకు 32 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క అపర్చర్ వచ్చి f1.8 అనేది ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు టోటలీ ట్రిపుల్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసరికి. ఇక కెమెరా ఫీచర్స్ అంటే ఇక నార్మల్గానే మీకు LED ఫ్లాష్, HDR, పానోరామా, నైట్ మోడ్, స్లో మోషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే మనకు దీంట్లో డిజిటల్ జూమ్, ఆటో ఫోకసింగ్ సిస్టమ్, ఫేస్ డిటెక్షన్, నార్మల్గా శాంసంగ్లో వచ్చే కెమెరా ఫీచర్సే ఈ మొబైల్ ఫోన్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక మనము వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ యూస్ చేసి మీరు ఫ్రంట్ సైడ్ 1080p 30-60 fps వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. అదే బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మేబీ 60 fps కూడా రికార్డ్ చేసుకోవచ్చు అనుకుంటున్నా, ఇదైతే ఏం కన్ఫర్మ్ కాదు. ఇక 1080p విషయానికి వస్తే మనము 30-60 fps వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే శాంసంగ్ వాళ్ళ యొక్క ఓన్ ప్రొసెసర్, అది కూడా వాళ్ళ యొక్క ఫేవరెట్ ప్రొసెసర్ యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. అదే వచ్చేసి మనకు ఎగ్జినోస్ 9611 ప్రొసెసర్ శాంసంగ్కు ఫేవరెట్ ప్రొసెసర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే ప్రొసెసర్తోనే మనకు చాలా మొబైల్ ఫోన్స్ అనేది తీసుకొచ్చింది శాంసంగ్ వచ్చేసి ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే మాలీ G72 జీపీని అయితే ఈ మొబైల్ ఫోన్లో యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 6GB ర్యామ్ 64GB మోడల్లో మాత్రమే స్పాట్ అయింది. అది కూడా మనకు సింగిల్ వేరియంట్లోనే స్పాట్ అయింది. ఇక మేబీ ఇంకా ఎక్స్ట్రా వేరియంట్స్ కూడా తీసుకురావచ్చు అనుకుంటున్నా. ఇంకా 6GB ర్యామ్ 128GB మోడల్ ఇలా వేరియంట్స్లో కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మీరు అప్ టు 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అనేది మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మైక్రో SD ద్వారా వచ్చేసరికి. ఇక ర్యామ్ ఇక్కడ స్టోరేజ్ ఏది వాడారో వెళ్తే వీళ్ళు
పూర్తిగా మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది వచ్చేసి దీంట్లో ర్యామ్ వచ్చేసి మీకు LPDDR4X ర్యామ్ వాడింటారు. అలాగే స్టోరేజ్ చూసుకుంటే UFS 2.1 స్టోరేజ్ వాడింటారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇదైతే కన్ఫర్మ్ కాదు, మనకు మ్యాక్సిమం దీంతోనే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు టోటల్లీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. వీళ్ళు మనకు సామ్సంగ్ అఫీషియల్గానే కన్ఫర్మ్ చేసింది. అయితే మనకి ఇది 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. వీళ్ళు రీసెంట్గా 25 వాట్స్ ఛార్జర్ అయితే తీసుకొచ్చారు. దాంతో తీసుకొచ్చింటే మనకు చాలా మంచిగానే ఉండిండు, ఎందుకంటే కొంచెం తొందరగా ఛార్జ్ అవుతుంది. వీళ్ళు ఎక్కువ బ్యాటరీ ఎంఏహెచ్ ప్రొవైడ్ చేస్తున్నా కానీ అది మనకు తొందరగా ఛార్జ్ కావాలంటే మంచి ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేయాలి. మరి చూస్తాం మనకు ఫ్యూచర్లో అయినా కూడా 25 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారో లేదో బడ్జెట్ మొబైల్స్లో వచ్చేసరికి. ఇక సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మీకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ, కంపాస్, జైరో ఇలా అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ మొబైల్ ఫోన్ రాదు ఫ్రెండ్స్. మీకు ఇమేజెస్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఇది మనకు రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మీకు Android 10 అలాగే వాళ్ళకి ఓన్ యూఐ ఉంది కదా, One UI 2.1తో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీంట్లో కామన్గా చూసుకుంటే వైఫై అనేది ప్రొవైడ్ చేస్తాడు. వైఫై వచ్చేసి మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది, అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేస్తాడు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.0తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మీకు FM రేడియో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఈసారి మనకు NFC అనేది ఈ మొబైల్ ఫోన్లో తీసుకురాలేదు ఫ్రెండ్స్. ఇక దీని యొక్క కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు ఓన్లీ సింగిల్ కలర్లోనే మాత్రం స్పాట్ అయింది. మీరు ఇమేజెస్లో కూడా చూస్తూ ఉంటారు, అదే వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అనమాట. ఇది ఓన్లీ మనకు గ్రీన్ కలర్లో మాత్రమే స్పాట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా మేబీ ఇంకా ఎక్స్ట్రా కలర్స్తో కూడా తీసుకురావచ్చు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే మీకు బ్లూ కలర్, బ్లాక్, గ్రే ఇటువంటి కలర్స్తో కూడా తీసుకురావచ్చు ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్ వచ్చేసరికి. కానీ ప్రస్తుతానికి మనకు గ్రీన్ కలర్ మాత్రమే స్పాట్ అయింది అనమాట. ఇవే ఫ్రెండ్స్ మనకు ఈ మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి. ఇక దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రైజెస్ కూడా ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు ఫ్రెండ్స్. కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ దీని యొక్క స్పెసిఫికేషన్స్ పరంగా ప్రైస్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే 15 నుంచి 20,000 ఈ బడ్జెట్లో రావచ్చు. ఇంకా ఎగ్జాక్ట్ ప్రైస్ అంటే మనకు 16,000, 17,000 ఈ బడ్జెట్లో రావచ్చు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది నా ఒపీనియన్. మీరు ఏ ప్రైస్ రేంజ్లో రావచ్చు ఈ మొబైల్ ఫోన్ అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను మీరు ఏ ప్రైస్ రేంజ్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఇక లాంచ్ డేట్ గురించి మాట్లాడుకుంటే ఈ లాంచ్ డేట్ అనేది మీకు అందరికి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఇది మనకు అఫీషియల్గానే కన్ఫర్మ్ చేసింది అనుకోండి. సామ్సంగ్ వచ్చేసి అక్టోబర్ 8వ తారీఖు సాయంత్రం 5:30కు మన ఇండియాలో ఈ మొబైల్ ఫోన్ అనేది లాంచ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే, అప్పుడు మాత్రమే మనకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది ఈ మొబైల్ ఫోన్ గురించి. అయితే మరి చూస్తాం మనం 8వ తారీఖు వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. మరి సామ్సంగ్ ఏం చేస్తుందో అప్పుడే మనకు పూర్తిగా తెలుస్తుంది వీళ్ళు ఏ ప్రైస్ రేంజ్లో తీసుకొస్తారో అనేది. అయితే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇవాళ వీళ్ళు నేను మీకు వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ F41 గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి ఇలా గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా కింద పడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని దాని మీ యొక్క పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.